జై శ్రీరామ్. సీతాదేవిని జీవాత్మ స్వరూపంగా భావన చేస్తే ఆమె మనస్సు దైవముపై లగ్నమై ఉన్నది. అహంకార స్వరూపుడైన రావణుడు సీతను తనదానిగా చేసుకోవాలనే ప్రయత్నంలో అశోకవనానికి వచ్చినట్లుగా మనము గమనించవచ్చు. జీవుడికి అహంకారానికి మధ్య జరిగే భాషణము గమనించినట్లు సద్గురువుగా హనుమంతుడు రావణాసురుడు సీతాదేవి యొక్క భాషణమును గమనిస్తాడు. అహంకార స్వరూపుడైన రావణుడు రకరకాల ప్రలోభాలకు సీత వశమవుతుందేమోనని ప్రయత్నము చేస్తాడు. అది హనుమంతుడు గమనిస్తాడు. సత్సాధకులు కూడా ఈ ప్రపంచంలో రకరకములైన విషయాలకు ప్రలోభము చెందుతున్నారా లేదా అన్నదాన్ని సద్గురువు గమనిస్తూ ఉంటాడు. వారు అలా లొంగితే దైవారాధనము, దైవ దర్శనము, ఆత్మానుభూతి, దైవ సాన్నిధ్యము అనే విషయాలు ముఖ్యమైనవి కానట్లయితే వారిని సత్సాధకులుగా సద్గురువు పరిగణించలేడు. అటువంటి ప్రలోభాలకి లొంగినటువంటి జీవాత్మను సద్గురువు అనుగ్రహించలేడు. అది మనము రామాయణంలో గమనించాలి. ఒకవేళ ఎట్టి పరిస్థితులలోనైనా ఇక్కడుండేటువంటి ఈ భోగభాగ్యాలకి, ఐశ్వర్యానికి, సంపదలకి, సౌకర్యాలకు సీతాదేవి గనుక ప్రలోభపడి లొంగినట్లయితే తనకు ఇక అక్కడ పని లేదనుకుంటాడు హనుమంతుడు. కానీ ఆమె అలా ప్రపంచపు ఆకర్షణలకి లోను కాకుండా ఉన్నట్లుగా గుర్తిస్తాడు. ఇప్పుడు రావణుని భాషణము, దానికి సీత యొక్క సమాధాన భాషణము, ఈ రెండింటినీ గమనించిన హనుమంతుడు మరీ పొంగిపోతాడు. అంటే ఒక సద్గురువు యొక్క అంతరంగమునందు ఒక శిష్యునికి స్థానము దొరకడము అంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది రామాయణము చక్కగా నిర్వచించినది. కేవలము భౌతికంగా సద్గురువు యొక్క దర్శన, స్పర్శన, సంభాషణాది అవకాశములు దొరికినా అతని అంతరంగమునందు చోటు దొరకడము దుర్లభమైన విషయము. సత్యధర్మాలను అనుసరిస్తూ ఇతర ప్రలోభాలకు ఆకర్షింపబడక జీవించే సాధకులను సద్గురువు అంగీకరించగలడు. లేకపోతే శిష్యుడు తాను ఆ గురువు యొక్క శిష్యుడు అనుకోవడం తప్ప సద్గురువు మనస్సులో వారెవరూ శిష్యులుగా పరిగణింపబడరు. ఒక్కసారి ఒక సద్గురువు ఒక సత్సాధకుడిని తన అంతరంగమునందు అంగీకరించినట్లయితే అతడి ఆత్మదర్శనము జరిగేదాకా సద్గురువుదే బాధ్యత. వారి సమస్త భారములను తానే వహిస్తాడు. బాధ్యతాయుతమైన జీవుల యందు మాత్రమే అటువంటి బాధ్యత వహిస్తాడు. గురు శిష్య సంబంధము, అహంకారము, ఈ మూడింటిని మనము అమ్మవారిని జీవాత్మగా అంటే దైవాన్ని ఆరాధించే సత్సాధకుడిగా, రావణుడు త్రిగుణములకు లోబడిన అహంకార పురుషుడిగా, తదతీతమైన గురుతత్వంగా హనుమంతుడు దేవదూతగా అక్కడికి వచ్చినట్లుగా భావించి సుందరకాండను పారాయణ చేసుకోవాలి. జై శ్రీరామ్.